హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కుప్పకూలాయి. సో 2% అబౌవ్ డిప్ అయినాయి కదా, కుప్పకూలాయి అని అనొచ్చు కదా. సో చూడండి ఫ్రెండ్స్, మరి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే నిన్నటి వరకు బాగానే ఉంది. మరి ఈరోజు అబ్జర్వ్ చేయాలి కదా. సో ఆ పరిస్థితి ఏంటి అని చెప్తున్నాను. సో అదేంటో ఈరోజు లైవ్ మార్కెట్లో ఎలా ఉండబోతుంది, ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ని త్వరగా చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, Q1 రిజల్ట్స్లో భాగంగా అదానీ పోర్ట్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి, అదానీ గ్రీన్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి, టాటా మోటార్స్, ఐటీసీ, సన్ఫార్మా వీటి యొక్క రిజల్ట్స్ చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి, మరి యుఎస్ మార్కెట్లో కుప్పకూలిన తర్వాత లైవ్లో ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయి, గిఫ్ట్ నిఫ్టీ, డౌ జోన్స్ ఫ్యూచర్స్ వాటి యొక్క పరిస్థితి ఏంటి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ ఏంటి, ఈరోజు ఎటువైపు ట్రేడ్ చేయాలి, సో వ్యూ ఏంటి, తొందరపడితే ఇబ్బంది పడతారు, ఇలాంటి అప్డేట్స్తో నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. సో కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఒక 2-3 వీడియోస్ కనుక మీరు చూస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ చూస్తే కనుక సో కుప్పకూలాయి అని చెప్పచ్చు. చూడండి, నాస్డాక్ అయితే 2.30%, 1.37% S&P. సో అట్లాగే మనం ఇప్పుడు డౌ జోన్స్ ఫ్యూచర్ అయితే కనుక లైవ్ కదా, ఇప్పుడు నడుస్తుంది. సో డౌ జోన్స్ ఫ్యూచర్ చూస్తే కనుక 0.70%. చూడండి ఫ్రెండ్స్, డౌ జోన్స్ రెడ్లో ఉన్నప్పుడు నిఫ్టీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే యుఎస్ మార్కెట్లు రెడ్ అయినా డౌ జోన్స్ గ్రీన్గా ఉందనుకోండి, పాజిటివ్ బడ్జ్ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయి. మరి డౌ జోన్స్ రెడ్ కదా, నెగిటివ్గా నడుస్తుందా అని అంటే ఇప్పటివరకు ప్రెజెంట్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉంది కదా. సడన్గా బ్యాడ్ న్యూస్ యుఎస్లో రెడ్ వస్తుందని వాళ్ళకి తెలియదు, అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి తెలియదు, రిటైలర్స్కి తెలియదు. సడన్గా ట్రెండ్ చేంజ్ అయితే వాళ్ళకి ఇబ్బందే కదా. అందువల్ల ఏంటంటే ఒకవేళ ట్రెండ్ చేంజ్ చేసే ఉద్దేశం ఉన్నా కూడా వోల్టాలిటీతో క్రియేట్ అవుతుంది అనమాట, వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది. సో అలాగే మరి యూరోపియన్ మార్కెట్స్ కూడా చూడండి చాలా డీప్ రెడ్లో కరెక్ట్ అయ్యాయి. సో ఆ ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద పడింది. చూడండి 2.27, 3.22, 3.32. సో చైనా మార్కెట్ అయితే 0.63. సో మన గిఫ్ట్ నిఫ్టీ అయితే కనుక గ్యాప్ డౌన్ చూపిస్తుంది. మరి అన్ని రెడ్లో ఉన్నాయి, కిందకి వెళ్తుంది అని అనిపిస్తుంది కదా. సో మరి ఓపెనింగ్ సెల్ కొడితే ఇరుక్కుపోతాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందరికీ రెడ్ అనే విషయం అందరికీ తెలుసు కదా. యుఎస్ మార్కెట్లు రెడ్ అని, యూరోపియన్ మార్కెట్స్ రెడ్ అని, ఏషియన్ మార్కెట్స్ రెడ్ అని, గిఫ్ట్ నిఫ్టీ రెడ్లో చూపిస్తుందని అందరికీ తెలుసు. మరి నేను నిఫ్టీ చార్ట్ చూపిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక 25,000 అబవ్ క్లోజ్ అయింది. 25,000 అబవ్ వోల్టాలిటీ ఉంటుంది అని అనుకున్నాం. సో ఉంది, కానీ బ్రాడ్ వ్యూ అప్ సైడే ఉంది. అందుకని మనం బ్రాడ్ వ్యూ అప్ సైడ్ ఉన్నప్పుడు షార్ట్ సేల్ చేయకూడదు. యుఎస్ మార్కెట్లో రెడ్ ఉన్నాయి కాబట్టి నేను ఎవరన్నా షార్ట్ సేల్ చేసి ఉంటే సో మేము గొప్పవాళ్ళం అని అనుకోవచ్చు, అర్థమవుతుందా. కానీ యుఎస్ మార్కెట్లో రెడ్లోకి వెళ్తాయి అనేది ఊహించగలరా? అట్లా గ్లోబల్ క్యూస్ అలా ఊహించుంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ నిన్నే కొట్టేసి ఉండేవాళ్ళు డౌన్కి కదా. నిన్నెందుకు అలా హైయర్ లెవెల్లో ఆపుతారు మార్కెట్ని. కాబట్టి వాళ్ళు ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నారు అనేది మనం చూడాలి, అది ఇంపార్టెంట్. సో వాళ్ళకి బ్యాడ్ న్యూసే, మనకి సడన్గా బ్యాడ్ న్యూసే, కానీ వాళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు, దీన్ని ఈ సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇవి చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుందా. సో చాలామంది ఏంటంటే రెడ్లోకి వెళ్ళిపోయినాయి ఏంటి పరిస్థితి అని అనుకుంటారు. మరి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి అలాగే కదా. మరి ఈవెంట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు, సో దాన్ని చూసే ముందు సో మీరు ఒక్కసారి మనం అప్డేట్స్ ఉన్నాయి, అవి టకటక చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సన్ఫార్మా యొక్క Q1 అప్డేట్ చూడండి. ఆపరేటింగ్ రెవెన్యూ 6% గ్రోత్ ఉంది, ప్యాట్ 40% గ్రోత్ ఉంది. మంచి రిజల్ట్స్నే పోస్ట్ చేసింది అని చెప్పచ్చు. అలాగే నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన అదానీ పోర్ట్స్, సో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, సో ఆపరేటింగ్ రెవెన్యూ 21% పెరిగింది ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్యాట్ 47% పెరిగింది. సో అదానీ పోర్ట్స్ గ్లోబల్గా ఎలా ఎక్స్పాండ్ అవుతుందో మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టుగానే ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ డీసెంట్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తూ ఉంది అని చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఆపరేటింగ్ రెవెన్యూ అలాగే ఉంది. ప్యాట్ చూస్తేనేమో 115% పెరిగింది. ఎందుకని సో అంతలా ప్యాట్ పెరిగింది అని అంటే మార్జిన్ చూడండి, మార్జిన్లో ఇంప్రూవ్మెంట్ అనేది మంచిగా ఉంది అని చెప్పచ్చు.
సో అలాగే చూడండి, ఎక్కువ మంది ఎదురు చూసే స్టాకు ఐటీసీ. సో ఐటీసీ యొక్క Q1 అప్డేట్ చూస్తే రెవెన్యూ 7.5% పెరిగింది. సో నెట్ ప్రాఫిట్లో పెద్ద చేంజ్ ఏమీ లేదు. రీసెంట్గా బడ్జెట్లో దీని మీద ట్యాక్స్కి సంబంధించి ఏమీ మాట్లాడకపోవడం దీనికి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అయ్యింది ఐటీసీ. కానీ సో నేను ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పి అన్న కానీ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. ఐటీసీని మళ్ళీ స్టడీ చేయాలి అంటే చూడండి ఫ్రెండ్స్. అలాగే టాటా మోటార్స్కి సంబంధించి రెవెన్యూ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.7% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే కనుక 73% పెరిగింది. సో మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది టాటా మోటార్స్ అని చెప్పొచ్చు. మార్జిన్స్ కూడా మంచిగా ఇంప్రూవ్ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ యొక్క వ్యూ ఏంటి, థింగ్స్ ఏంటి అని అంటే చూడండి, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవుతుంది, కానీ గిఫ్ట్ నిఫ్టీ 25,795. సో ఆ లెక్కన 24. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో నిఫ్టీ అనాలిసిస్ చూడాలి అని అంటే సో గిఫ్ట్ నిఫ్టీ చూస్తే కనుక 24,795 ఆ ఏరియాలో నడుస్తుంది కదా. 24,800 ఆ లెవెల్లో నడుస్తుంది. సో 24,800 ఆ లెవెల్లో నడుస్తుంది అని అంటే సో నిఫ్టీ కూడా 24,780 770 ఆ ఏరియాలో ఓపెన్ అవుతుందని చెప్పి పీపుల్ అనుకుంటారు. సో కానీ మేజర్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అవ్వచ్చు, కానీ ఇంతలా గ్యాప్ డౌన్ అవ్వకపోవచ్చు అనేది నా అంచనా అనమాట. సో ఎందుకనంటే ఇనిషియేషనల్ ప్లేయర్స్ ఏంటంటే ఎర్లీ మూమెంట్, ఇనీషియల్ బిట్ మూమెంట్స్లో ఏంటంటే బై ఆర్డర్స్ ప్లేస్ చేసి కొద్దిగన్నా ఈ ఆరిజిన్ వైపు తెచ్చే ప్రయత్నం చేసి దాని తర్వాత సెల్ చేసే అవకాశం ఉంది. అర్థమవుతుందా? ఇది పాసిబిలిటీ నెంబర్ 1. ఏంటది? సో ఇంత గ్యాప్ డౌన్ కాకుండా కొద్ది గ్యాప్ డౌన్ ఎక్కడో 24,951 కింద, సో 24,854 అబవ్, అంటే సుమారుగా 24,900 ఆ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు. 24,880 అట్లా ఆ ఏరియాలో ఓపెన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. సో నా అబ్జర్వేషన్ ప్రకారం అనుకుంటున్నాను. అలా ఓపెన్ అయ్యి కాస్త ఇనీషియల్ మూమెంట్స్లో ఏంటంటే ఇనీషియల్ ఎబిట్ అనమాట, మనం బై చేయడానికి కాదు, మనం ఇనీషియల్ మూమెంట్లో ఏంటంటే కొద్దిగా ఈ ఆరిజిన్ వైపు తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే సడన్గా ఎంత గ్యాప్ డౌన్ అయ్యి సడన్గా 24,750లో ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు నష్టపోతారు. ఒకవేళ ఇన్ఫ్యాక్ట్ 24,770 24,800లో ఓపెన్ అయింది అనుకోండి, సడన్గా స్పైక్ అవుతుంది, షాక్ అవుతుంది. అది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏంటంటే సో అంత గ్యాప్ డౌన్ అయినప్పుడు దడేలని కిందకి వెళ్తే వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే నిన్న ఆర్డర్స్ ఇక్కడ క్లోజ్ చేశారు కదా, అందువల్ల ఏంటంటే ఇక్కడ దాకా వస్తారని నన్ను ఎంతో కొంత పైకి తెచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. ఓపెనింగ్ కనుక బాగా డీప్గా ఓపెన్ అయితే. సో ఓపెనింగ్ కొంచెం డీప్గా ఓపెన్ అయినా కూడా వోల్టాలిటీ అనేది ఉంటుంది, అంతేగాని ఓపెనింగ్ కిందకి వెళ్ళే అవకాశాలు, ఆ పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అసలు కొట్టిపారేలేం కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఓపెనింగ్ తర్వాత నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్ని జాగ్రత్తగా చూడమని చెప్తాను. బ్రాడ్ వ్యూ ఇప్పటికైతే కనుక పైకే ఉంది, కానీ పరిస్థితులు అక్కడ మారినాయి కాబట్టి గ్లోబల్గా మన మార్కెట్లో కూడా రీట్రేస్మెంట్ కానీ బ్రాడ్ వ్యూ చేంజ్ కానీ జరిగే అవకాశాలు మనం కొట్టిపారేలేం కదా, అది జరగచ్చు కదా. కాబట్టి ఏంటంటే అది ఎక్కడి నుంచి మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ చూడాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను లైవ్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాను, సో ఆపర్చునిటీ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ కావాలంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, చూడండి. అలాగే మన వెబినార్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే ఏంజల్ జెరోదా లింక్స్ ఉన్నాయి. అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసే వెబినార్లో వినాలన్నా ఇలాంటప్పుడైతే కనుక లైవ్ వెబినార్లు కూడా మీకు పంపిస్తుంటాను. మొన్న ఈ మధ్య పంపించాను కదా అందరికీ, అలాగే ఇలాంటప్పుడు కూడా పంపిస్తుంటాను. ముందైతే కనుక మీకు డిమాట్ గ్రూప్లో వాళ్ళకి వస్తుందన్నమాట వెబినార్ లింక్. దాని తర్వాత ప్లేస్ ఉంటే అప్పుడు నార్మల్ టెలిగ్రామ్ లింక్లోకి వస్తుంది. అయితే మార్కెట్ వ్యూ మీద లైవ్ మార్కెట్ టెక్స్ట్ వీడియోసు, అలాగే లైవ్ మార్కెట్ మీద వీడియో బైట్స్ అవి అయితే కనుక ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు చూడొచ్చు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఇది జాయిన్ అవ్వండి, ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేశారో. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంజల్ జెరోదా లింక్స్ ద్వారా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఈ నెంబర్కి, మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి క్రియేట్ చేసిన ఐడిని, మిమ్మల్ని గ్రూప్లోకి, ఆ స్పెషల్ గ్రూప్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న మనం అప్ సైడ్ వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ తీసుకున్నాం. సో అక్కడ మనకి 51,456 ఇచ్చాను కదా, 458 ఇచ్చాను నేను, 51,456 అనేది టచ్ అయింది. సో అయితే మీరు క్లోజ్ చేస్తేనే ఓకే, లేదు ఇవాళ ఎర్లీ మూమెంట్లో గ్యాప్ డౌన్ అయ్యి కొద్దిగా రైజ్ వస్తుంది, మీరు తీసేయండి ఇమీడియట్గా. ఏంటంటే దాన్ని ఆ వ్యూని తీసేసే ప్రయత్నం అనేది చేయమని చెప్తానమాట. అర్థమవుతుంది, ఎందుకంటే గ్లోబల్ వ్యూస్ సడన్గా మారిపోయినాయి కాబట్టి అది. సో మామూలుగా ఏంటంటే
పొజిషనల్ స్వింగ్ వ్యూ కాబట్టి క్లోజింగ్ బేసిస్ మీద మనం చూడాలి. అలా కాకుండా ఎవరైనా తీసేసి ఉన్నా ఓకే, లేదు అని అంటే ఇనీషియల్ మూవ్మెంట్లో వచ్చే ర్యాలీలో మనం ఆ వ్యూ నుంచి ఎగ్జిట్ అనేది తీసుకోవాలి అని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ కిందకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, లేకపోతే హెవీగా నష్టపోయే అవకాశాలు ఉంటారు. ఓపెన్ అయ్యి కాస్త ఇనీషియల్ మూమెంట్స్లో సడన్గా స్పైక్ అవుతుంది, కొద్ది దూరం మాత్రమే స్పైక్ అవుతుంది, దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేయమని చెప్తాను. సో అలాగే మరి ఫర్దర్గా వ్యూస్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు మనకు ఉన్న అవకాశాన్ని బట్టి ఇనీషియల్ మూమెంట్స్లో తొందరపడద్దు. ఒకవేళ సడన్గా షాక్ ఇచ్చి ఒక్కోసారి పైకి కూడా వెళ్తుంది మార్కెట్. సో వీడియో ఇక్కడ దాకా చూశారు కదా, ఇక్కడ దాకా చూడకపోతే వాళ్ళే సంఖ్య నాకుతారు, మనం ఏం చేయలేమన్నమాట. ఎందుకంటే మార్కెట్లో గ్లోబల్గా అంత అనిశ్చితున్నా కూడా మన మార్కెట్లో టర్నింగ్ డౌన్ సైడ్ వెళ్తుంది అని మనకి లైవ్లో ఆ టెక్నికల్ వీక్నెస్ కనిపిస్తే తప్ప మనం డౌన్ సైడ్ వ్యూ తీసుకోకూడదు. అర్థమవుతుందా? థంబ్నెయిల్లో కూడా నేను ఇండియన్ స్టాక్ మార్కెట్ కొప్పగొలుతుందని నేనేం పెట్టలేదు అక్కడ. అర్థమవుతుందా? యూఎస్ మార్కెట్లో పడ్డాయి, అదే పెట్టాను. అర్థమవుతుంది. ఒకవేళ థంబ్నెయిల్లో పెట్టినా కూడా క్వశ్చన్ మార్క్ పెడతాం. సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మార్నింగ్ మార్కెట్లో ఎంతమంది ఈరోజు లైవ్లో ఉంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.